పరిచయుడు చెప్తున్నాడు, ఒరే మీరు ఎందుకురా కంగారు పడతారు? ఇది మనుష్యుల కార్యమైతే వ్యర్థమవుతుంది, దేవుని కార్యమైతే అసలు మీరు దాన్ని వ్యర్థపరచలేరు. యూ కెనాట్ స్టాప్ ఇట్. వాళ్ళని మీరు ఆపలేరు. అది మనుష్యుల కార్యము కాదు. యేసయ్య జననము, మరణము, పునరుద్ధానము దేవుని కార్యమై ఉన్నది కనుక అది ఎవ్వరు ఆపలేకపోయారో. ప్రపంచము మార్చబడింది. ప్రపంచంలో యేసు నామమే అనేక ప్రాంతాలలో, అనేక మంది జీవితాలలో ఉదయించి వారిని వెలిగించి వారిని నిత్య రాజ్యంలోనికి తీసుకుని వెళ్లే మార్గంలో నడిపిస్తూ వచ్చింది. కాబట్టి ఆ మార్గము దేవుడు ఇప్పటి వరకు మన కోసము దానిని సిద్ధపరిచి ఉంచాడు. ఇప్పుడు మనం యేసు నామములో, యేసు మార్గములో నిత్య జీవము కొరకు సిద్ధపడుతూ ఉండాలని వాక్యము మనల్ని హెచ్చరికరిస్తాం. అక్కడ ఉన్నటువంటి వాళ్లే గుర్తించారు ఇది మనుష్యుల కార్యం కాదు. 2000 సంవత్సరాలు గడిచినా యేసు నామం ఇంకనూ ప్రకటించబడుతూనే ఉంది. కానీ నువ్వు ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నావు. భయం వేస్తుంది. ఎందుకనంటే నీకు జరగరానిది ఏదైనా జరిగితే, నువ్వు రక్షణ లేకుండా ఈ భూమిని విడిచిపెడితే ఆ తరువాత జరిగేటువంటి నష్టము చాలా తీవ్రమైంది. మనిషి చనిపోతే పెద్ద ప్రమాదం ఏమీ లేదు. రక్షణ లేకుండా చనిపోతేనే పెద్ద ప్రమాదం. ఇప్పుడు మరణానికి భయపడాలా? రక్షణ లేకుండా మరణించేటువంటి మరణానికి భయపడాలి. మరి రక్షణ లేని వారు ఇంకా మౌనంగా చూస్తా ఉన్నారు. ఏం చేద్దాం అనుకున్నారు? రక్షణ లేని వారి కొరకు దేవుడు ప్రయాసపడుతున్నాడు.